హలో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది వచ్చిందని బచ్చల కూర. చూడ్డానికి ఇంత బాగుంది, ఇంకా కూర అయితే ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ట్రై చేయండి. ఈజీ మెథడ్లో చెప్పేస్తాను. బచ్చల కూర 20 లీవ్స్, బచ్చలాకు 20 లీవ్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాల పొడి, మెంతి పొడి కంపల్సరీ, పసుపు, చింతపండు, ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకోండి పప్పులోకి. ఇంకోటి తిరుగుమాతలోకి 2 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, తగినంత ఉప్పు. 5 మినిట్స్ ముందుగానే నానబెట్టుకోండి. కందిపప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇంకా తెల్లగడ్డలు ఒక 10 పీసెస్ వేయండి. ఇప్పుడు అంతా ఇంగ్రీడియంట్స్ చూపెట్టినాను కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చిందను. ఆ తర్వాత తిరుగుబాతుకి ఒక ఆనియన్ పప్పులోకి, ఒక ఆనియన్ తిరుగుమాతకి. అంతే ఫ్రెండ్స్, ఇలా డైరెక్ట్గా పెట్టేయడమే. ఇంకా కుక్కర్లో ఒక చిన్న కప్పు కందిపప్పుకి 1.5 గ్లాసు నీళ్ళు అయితే చాలు. ఇప్పుడు ఆల్రెడీ 1 గ్లాస్ పోసినాను. ఆ తర్వాత 1/2 గ్లాస్ పోస్తాను. చూడండి, టమాటాలు, తెల్లగడ్డలు, కొత్తిమీర, పచ్చికరివేపాకు అలాగే వేసేయండి. మొత్తం ఇలా ఇవన్నీ అలాగే వేసేయండి. ఉప్పు మాత్రం ఇప్పుడే వేయద్దండి. ఉప్పు వేయడం వల్ల పప్పు లేటుగా ఉడుకుతుంది, సరిగా ఉడకదు. ఇవి చూపించినవన్నీ ఇలాగే వేసేయండి. మెంతిపొడి మాత్రం టేస్ట్ వేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మెంతులు వచ్చిందను బాగా దోరగా వేయించేసి పొడి చేసి పెట్టుకోండి. పప్పులోకి ఎప్పుడు చేసినా పప్పులోకి మెంతిపొడి కొంచెం ఒక చిటికెడు వేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ముందుగానే ఇంగ్రీడియంట్స్ అంతా, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసి పెట్టుకున్నామనుకో, అన్నీ కరెక్ట్ మోతాదులో పడతాయి. అప్పుడు కూర కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ బచ్చల కూర ఇంత టేస్ట్, ఇంత బాగుంటుందా అంటారు కదా, అన్నీ మీరు అనడమే కాకుండా దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బచ్చల కూర వచ్చిందని విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంట్లో పొటాషియము, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 1/2 గ్లాస్ పోసినాను. ఒక చిటికెడు నూనె వేసుకోండి. బాగా మెత్తగా ఉడుకుతుంది పప్పు. అంతే ఫ్రెండ్స్, విజిల్ పెట్టేయండి. ఇంకా మూత పెట్టేయండి. స్టవ్ వెలిగించేసి మూత పెట్టేయండి. ఒక 6 విజిల్స్ పెట్టండి. ఈ బచ్చల కూరలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్నో వ్యాధుల్ని నయం చేసే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే ఈ బచ్చల కూరను వారానికి ఒక్కసారి తీసుకుంటే కన్నా ఇంకా వ్యాధులన్నీ దూరంగా ఉంటాయి ఫ్రెండ్స్. అయిపోయింది, 6 విజిల్స్ అయిపోయినాయి. వావ్, మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా పప్పు ఉడికిందో లేదో అని. ఒక్క చిటికెడు ఎప్పుడు కూడా ఆయిల్ వేస్తే కన్నా మెత్తగా ఉడికిపోతుంది పప్పు. ఇప్పుడు ఉప్పు వేయండి. ఉప్పు ముందుగా వేస్తే కన్నా పప్పు సరిగా ఉడకదు. అందుకని నేనైతే 6 విజిల్స్ పెట్టినాను. 6 పెట్టండి, 6 లేకపోతే 8 పెట్టండి. 6 పెట్టండి చాలు, మళ్ళీ కింద మాడిపోతుంది లేదంటే. ఇప్పుడు కొంచెం చల్లారినాక నీళ్ళు ఉంచుదాము అని చెప్పి కొంచెం చల్లారిని పక్కకు పెట్టినాను. ఇప్పుడు ముందుగా మనము పెనం పెట్టుకునేసి తిరుగుమాత పెడదాము. ఒక ఆనియన్ పప్పులోకి వేసినాను ఆల్రెడీ, ఇంకొక ఆనియన్ తిరుగుమాతలోకి అట్లే పెట్టినాను. ముందుగా స్టవ్ వెలిగించుకునేసి తిరుగుమాత పెడదాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చలు ఆకు పప్పు ఇలా ఉంది కదా, దీన్ని మొత్తం నీళ్ళని చక్కగా నీళ్ళు వంచేయండి. నీళ్ళు ఫుల్గా వంచేస్తేనే మనకి పప్పు కూడా బాగా మెదుగుతుంది. నీళ్ళు అలాగే ఉంటే కన్నా పప్పు సరిగా మెదగదు. కాబట్టి ఫుల్గా నీళ్ళు ఫిల్టర్ అయ్యేట్లుగా వంచేయండి. మన దగ్గర రంధ్రాల గిన్నె ఉంటే దాంట్లోకి అయినా కూడా వేసేస్తే కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఎక్కువ లేవు, అందుకనే నేను ఆ రంధ్రాల గిన్నె ఫిల్టర్ చేసి దానికి యూజ్ చేయలేదు. కొద్దిగానే ఉన్నాయి. 1.5 గ్లాసే వేసాను కదా అందుకు. అంతే, బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి పప్పు అయితే కన్నా. ఈ తెల్లగడ్డలు, చింతపండు, ఇవి పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ బాగా మెదిగిపోతేనే సూపర్గా అన్నీ బాగా కలిసి టేస్ట్ కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను పప్పు గుత్తితో బాగా మెదుపుతా ఉండాను. ఇంకా దీంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఏంటంటే టేస్ట్ కూడా, ఇంకా చపాతీలోకి అన్నము, వేడివేడి అన్నంలోకి పప్పు, నెయ్యి వేసుకొని తింటే కన్నా ఎంత బాగుంటుందో ఏమో. చూడండి, ఫస్ట్ నేను ఆవాలు వేసినాను. ఎందుకంటే కన్నా ముందుగానే నూనె వేసి తర్వాత ఆవాలు వేస్తారు కొంతమంది. అట్లా చేస్తే కన్నా నూనె మరకలు అంతా ఎగురుతాయి. కాబట్టి నేను ఫస్ట్ ఆవాలు చిట్లిపోయిన తర్వాత నూనె వేస్తాను. అది ఒక స్మాల్ టిప్పు మనకి. స్టవ్ అంతా
నూనె మరకలు లేకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా స్మాష్ అయిపోయేంత వరకు రుద్దండి పప్పును, అప్పుడే బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే కన్నా ఫుల్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించండి. పచ్చి వాసన వస్తే కన్నా బాగుండదు టేస్ట్. ఆనియన్స్ వచ్చి ఫుల్ రెడ్డిష్ కలర్ వచ్చేయాలి. ఈ లోపల ఇంకా కొంచెం మెదుపుదాం బాగా. ఎస్, చూడండి ఫ్రెండ్స్, బాగా స్మాష్ అయిపోయింది పప్పు. ఇట్లా పప్పు స్మాష్ అయిపోతేనే మనకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడతాయి. ఇప్పుడు మిగిలిన నీళ్ళు వేసేసి కలిపేసినాను. అంతే ఫ్రెండ్స్, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. మీకు చూపెడతాను ఇప్పుడు. ఎస్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆనియన్స్ వేగిపోలా. అంతే, వెరీ ఈజీగా పప్పు చేసేసినాను. చాలా ఈజీ మెథడ్లో చేసేసినాను. ఈ బచ్చల కూర వచ్చిందను వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి నా స్వామి రంగా. సూపర్ టేస్ట్. మళ్ళీ మీరైతే కన్నా వదలరు. వారానికి ఒకసారి కంపల్సరిగా తింటారు. ఇంకా చపాతీకి అయితే ఇంకా చెప్పనవసరమే లేదు, అలా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక చూసేకే ఇంత టేస్ట్ ఉందంటే ఇంక తింటే ఎట్లుంటుందో మీరే అర్థం చేసుకోండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ అయితే ఇంకా సూపర్. ఇప్పుడే ఇంకా ఆ పక్క కల్లా నేను రైస్ పెట్టినాను, ఇప్పుడు తీస్తాను. కొద్దిగా వడియాలు కూడా నేను ఇంట్లోనే వేసినాను. వడియాలు వేపుకొని తింటాను, బాగుంటుంది. పప్పులోకి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటా ఉంటే అమృతంలాగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను వడియాలు కూడా వేయించినాను. వడియాలు నంచుకొని తింటా ఉంటే భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వారానికి ఒకసారి బచ్చల కూరను మాత్రం కంపల్సరీగా తీసుకోండి, చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.